ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 8వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలలో ప్రతి మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటితో ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలు ప్రార్థించడం పూర్తవుతుంది. రేపటి నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించడం జరుగుతుంది. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం ఖమ్మం జిల్లా మదిర మండలం. ఈ మండలంలో మొత్తం 24 గ్రామాలు ఉన్నాయి. 24 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఖమ్మం జిల్లా మదిర మండలంలో ఉన్న 24 గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ 24 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ 24 గ్రామాల్లో మీరు కుమ్మరించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా కృప చూపించండి. గొప్ప దేవుడా, ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాన్ని మీకు సమర్పిస్తున్నాం. ఈ 21 మండలాల్లో ఉన్న గ్రామాలు, ప్రజలను, నాయకులను, ధనవంతులను, బలవంతులను మీరు దర్శించండి. గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని ఈ జిల్లాలో మీరు కలిగించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 33, 34, 35 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయించగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినము వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారిని చూసి ఈ పరిసయ్యులు, శాస్త్రులు అడుగుతున్నారు. యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థన చేస్తారు, అలాగే పరిసయ్యుల శిష్యులు చేదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారని యేసుప్రభుల వారికి చెప్తున్నారు. అందుకు యేసుప్రభుల వారు అంటున్నారు,
పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా అంటూ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినము వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, శాస్త్రులకు పరిసయ్యులకు ఏం కావాలంటే సమస్య కావాలి. ప్రభువుకి ఏం కావాలంటే ప్రతి సమస్య నుండి పరిష్కారం కావాలి. వారు నేరాన్ని మోపుతున్నారు. అందుకే ముందు మాటల్లో మనం చూసాం, యేసు ప్రభుల వారు పరిసయ్యులు శాస్త్రులు వారందరితో భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళతో మీరు భోజనం చేస్తున్నారు ఏమిటని త్రిని త్రాగుచున్నారని సనిగినప్పుడు యేసు ప్రభుల వారు చెప్పారు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదని, మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలదని యేసు ప్రభుల వారు వారికి చెప్తూ వచ్చారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో పరిసయ్యుల యొక్క సందేహానికి లేదా పరిసయ్యుల యొక్క ప్రశ్నకు ప్రభు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో సమాధానమిస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభుల వారిని ఏ విధముగానైనాను ఇబ్బంది పెట్టాలని వారు అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం చేస్తారు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం చేస్తారు. నీ శిష్యులు త్రిని తాగుచున్నారే అని శిష్యుల మీద నేరము మోపకుండా యేసు ప్రభుల వారు ఏం చెప్తారని వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. దయచేసి గమనించండి. అందుకు యేసు ప్రభుల వారు ఏమన్నారంటే, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా అని ప్రభువు చెప్తూ, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినము వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేస్తారని ప్రభు చెప్పారు. అందుకే ప్రభు చెప్పినట్లుగా పెండ్లి కుమారుడు కొనుపోబడ్డాడు. అంటే మన ప్రభు ఆయన మృత్యుంజయుడై మరణాన్ని జయించి వెళ్ళిపోయారు. ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే ఉపవాస ప్రార్థన చేస్తుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభుల వారు తర్వాత జరగబోయే విషయాన్ని పరిసయ్యులకు శాస్త్రులకు ముందుగానే తెలియచేశారు. అందుకే ప్రభు ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నింపబడిన వ్యక్తి కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ లోకములో శాస్త్రులు వంటి వారు, పరిసయ్యుల వంటి వారు అనేక మంది ఉంటారు. మనము మెలకువ కలిగి మన భక్తి జీవితాన్ని కొనసాగించుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మీ మెల్లని స్వరంతో మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా, లోకంలో పరిసయ్యుల వంటి వారు, శాస్త్రుల వంటి వారి మధ్య మేము జీవిస్తున్నాం. ఆత్మ సంబంధమైన గొప్ప వివేకాన్ని మాకు దయచేయండి. ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.